హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ టెక్ ట్రావెల్. ఈరోజు మనము బీడ్ నుంచి హాస్పేట్ పోతున్నాం అనమాట. ఈ బస్సు వచ్చి మనకి ఔరంగాబాద్లో బయలుదేరి మనకి బీడ్కి ఈవినింగ్ దగ్గర 5 o'clock అంతా మనకి రీచ్ అవుతుంది అనమాట. బీడ్లో రీచ్ అయినాక ఇది హాస్పేట్కి 2:30కి అనేది వదలడం అంటూ జరుగుతుంది అనమాట. ఇంకా ఇందులో సౌకర్యం చూసినట్లయితే మనకి డబల్ అనమాట. ఇంకా ఇక్కడ డబల్ అంటే స్లీపింగ్ కోచెస్ ఉన్నాయి. అట్లా 24 ఉంటాయి అన్నమాట టోటల్గా. పైన 2 కింద 2 ఇట్లా. మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే 12 ఉంటాయి స్లీపింగ్ కోచెస్. పైన 1 కింద 1 ఇట్లా అనమాట మెయిన్గా. ఇంకా మనకి బ్యాగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్ ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. ఇంకా మెయిన్ ఇదే. ఇంకా తుల్జాబాన్కి వచ్చి మనకి 7:45 అంతా వచ్చేస్తారు. 7:45 తుల్జాబాన్. అట్లే సోలాపూర్ తీసుకున్నట్లయితే మనకి 8:45 8:50 అంతా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ సోలాపూర్లో ఒక 15 నిమిషాలు అనేది వెయిట్ చేస్తున్నాం. విఆర్ఎల్ ఆఫీస్ ఉందన్నమాట వీళ్ళది. విఆర్ఎల్ ఆఫీస్లో వాళ్ళ ఏదైనా లగేజ్ ఉంటే తీసుకొని మళ్ళీ 9:15కి అనేది బయలుదేరుతుంది. ఇదే అనమాట. ఇంకా ఈ సోలాపూర్లో మెయిన్ జంక్షన్ ఇదంతా స్టేషన్ రోడ్ అనమాట. చాలా రద్దీగా ఉంటుంది. అట్లే ఇంకా మనకి దగ్గరలో ఏదైనా డాబా వస్తే కినా వాళ్ళే అనౌన్స్మెంట్ చేస్తారు. 10-15 నిమిషాల వరకు మీకు టైం ఉంటుంది, భోంచేయండి అని వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం అంటూ జరుగుతుంది. ఒక 2-3 స్టాపులు అనేది స్టాప్ చేస్తారు. టీ బ్రేకింగ్ అని, లేదంటే యూరిన్ బాత్రూమ్ పోయే వాళ్ళకి కానీ ఇలా ప్రతి ఒక్క చోట స్టాప్ చేయడం అంటూ జరుగుతుంది ఒక 2-3 సార్లు. ఇదే అండి. ఇంకా ఇదే హోటల్ వచ్చి ఇదే అనమాట. మామూలుగా ఒక చోట జాబా విఆర్ఎల్ వాళ్ళకి ఒక 15% డిస్కౌంట్ అని ఉంది. అది ఏ వరకు డిస్కౌంట్ ఇస్తారో ఆ దేవునికే తెలుసు. ఇదే అనమాట. మనం 2:30 గంట హాస్పిటల్లో రీచ్ అయిపోయినాం అనమాట. ఇక్కడి నుంచి ఇంకా ఆటో పట్టుకొని మళ్ళీ హాస్పిటల్కి పోవాల్సి ఉంటుంది.